నైపుణ్యం కలిగిన అధికారులు కరువయ్యారు ఇప్పుడు. హ్మ్. తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు అధికారులు. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల అధికారి అయ్యి ఉంటే అతనికి తెలిసి తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు. హ్మ్. కానీ అది ఆపితే రేపు పొద్దున తనకు మంచి అవకాశం రాదు. వైసీపీ అనుకూల అధికారికి తెలుసు అక్కడ ఏం జరగబోతోంది. అవును. తెలియనంత అమాయకులు కాదు వాళ్ళు. హ్మ్. తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు. సంఘటన జరిగాక మాత్రమే స్పందించాలని నిర్ణయించుకున్నారు. మీకు ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వచ్చే దరిద్రం అది. అదే. ఎందుకంటే నిర్ణయాత్మక శక్తి స్థానికులకు ఇచ్చేశారు. హ్మ్. 2004కు ముందు చంద్రబాబు నాయుడు అయితే అందుకు అంగీకరించేవాడు కాదు. హ్మ్. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 తర్వాత అధికారంలోకి వచ్చాక హ్మ్. లోకల్ ఎమ్మెల్యేలు ఇష్టపడ్డ అధికారులను పెడతాం బిగించేశారు. హ్మ్. దాన్ని తప్పుబట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి వచ్చాక సేమ్ ఫాలో అయింది. హ్మ్. ఏ ఎమ్మెల్యే ఎవరు కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇంకా నీతి ఎక్కడ జరుగుతుంది, న్యాయం ఎక్కడ జరుగుతుంది. హ్మ్. అప్పుడు వాళ్ళు ఆ పోస్టింగుల కోసం నాయకులతో ర్యాపో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, కానీ పరిస్థితులు కంట్రోల్ చేయాలనుకోవట్లేదు. హ్మ్. కేవలం ఒక రకంగా రైటర్ అంటాం మనం, కేసు జరిగితే రిపోర్ట్ రాసేటటువంటి రైటర్. పోలీస్ అధికారులు ఇప్పుడు రైటర్ పాత్ర పోషిస్తున్నారు. ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవడం తప్పించి ముందస్తు నివారణ చర్యలు స్థానిక పోలీస్ అధికారులు చేయలేకపోవడానికి కారణం ఈ భయాలు. భవిష్యత్తులో తమ పోస్టింగుల గురించిన భయంతో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఒకటి. రెండవది మీడియా మనం ఏం చేస్తే ఏం రాస్తుందని భయం. వాళ్ళు మనలాంటి మనుషులే కదా. ఇంకోటి ఏంటి, ఈ దిక్కుమాలిన వార్తల ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటారు. దాంతో ఏం చేస్తే ఏమవుతుందని భయపడి అసలు ఏమీ చేయకుండా కూర్చోండి. వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుంది.